everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో బయటికి వెళ్ళడానికి లేదా బయటికి వెళ్ళినప్పుడు చేసే పనులకి సంబంధించిన సెంటెన్సెస్ గురించి ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది వెల్లుల్లి రెమ్మ లేదా వెల్లుల్లి రెబ్బ. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో గార్లిక్ క్లోవ్ ఆర్ అ క్లోవ్ ఆఫ్ గార్లిక్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు ఆన్సర్ మై క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ రోలు. రోటి పచ్చడి లాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, అయితే రోలుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే బయటకు వెళ్ళేటప్పుడు నాకు చిరాకు తెప్పించకు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్, బయటకు వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళు. ఇది చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వెన్ యూ గో అవుట్, టెల్ మీ వెన్ యూ గో అవుట్ ఆర్ వెన్ యూ గో అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్, టెల్ మీ వెన్ ఎవర్ యూ వాంట్ టు గో అవుట్ అండ్ ఐ విల్ కమ్ విత్ యూ ఆర్ టెల్ మీ వెన్ ఎవర్ యూ వాంట్ టు గో అవుట్ సైడ్ అండ్ ఐ విల్ కమ్ విత్ యూ. అంటే నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా సరే నువ్వు నాకు చెప్పు, నేను నీతో పాటు వస్తాను లేదా నీ కూడా వస్తాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, when did you go out? How many times do I have to tell you to tell me before you go? When did you go out? How many times do I have to tell you to tell me before you go or before you go outside? అంటే నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళావు, బయటికి వెళ్లే ముందు నాకు చెప్పమని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్, నువ్వు ఫోన్ ఎందుకు తీయలేదు. బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ ఎత్తకపోయినా లేదా తీయకపోయినా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ంట్ యూ పిక్ అప్ ద ఫోన్ ఆర్ వై డిడ్ంట్ యూ పిక్ అప్ మై ఫోన్ ఈ విధంగా అడుగుతాం. వై డిడ్ంట్ యూ పిక్ అప్ అంటే నువ్వు ఎందుకు తీయలేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ వై యూ డిడ్ంట్ పిక్ అప్ మై ఫోన్ వెన్ యూ వెంట్ అవుట్ ఆర్ ఐ వాజ్ సో వరీడ్ వై యూ డిడ్ంట్ పిక్ అప్ మై ఫోన్ వెన్ యూ వెంట్ అవుట్. అంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదా అని నేను చాలా కంగారు పడ్డాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, డోంట్ యూ థింక్ దట్ ఇఫ్ యూ డూ దిస్ అదర్స్ విల్ బీ అఫ్రైడ్. డోంట్ యూ థింక్ దట్ ఇఫ్ యూ డూ దిస్ అదర్స్ విల్ బీ అఫ్రైడ్. అంటే నువ్వు ఇలా చేస్తే ఎదుటివారు భయపడతారని నీకు ఆలోచన లేదా లేదా నువ్వు అనుకోవా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్, బయట ఉన్నప్పుడు కాల్ చేయకు. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో don't call me when I am out or you don't call me when I am outside ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is, what will everyone think if you call all the time even when I cut the call? What will everyone think if you call all the time even when I cut the call? అంటే నేను కాల్ కట్ చేసినా సరే నువ్వు అన్నిసార్లు చేస్తుంటే అందరూ ఏమనుకుంటారు అని. Now the example number 2 is, you must understand that I am busy once I cut the call. You must understand that I am busy once I cut the call. అంటే ఒకసారి నేను కాల్ కట్ చేసినప్పుడు నేను బిజీగా ఉన్నానని నువ్వు అర్థం చేసుకోవాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్, కాసేపు బయటకు వెళ్ళొస్తాను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ గో అవుట్ ఫర్ అ వైల్, ఐ విల్ గో అవుట్ ఫర్ అ వైల్ ఈ విధంగా చెప్తాం. Now the first example is, I am very bored at home, so I want to go out for a while. I am very bored at home, so I want to go out for a while. అంటే
నాకు ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది లేదా నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతోంది, అందుకే నేను కాసేపు బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ, ఐ ఆమ్ ఆల్సో బోర్డ్ హియర్. ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ అండ్ ఐ ఆమ్ ఆల్సో బోర్డ్ హియర్ అంటే నేను కూడా నీతో పాటు వస్తాను, నాకు కూడా ఇక్కడ బోర్ కొడుతోంది అని. ఐ ఆమ్ ఆల్సో బోర్డ్ అంటే నాకు కూడా చాలా బోర్ కొడుతోంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ బయట ఉన్నప్పుడు డబ్బులు జాగ్రత్త. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టేక్ కేర్ ఆఫ్ యువర్ మనీ వెన్ యూ ఆర్ అవుట్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మనీ వెన్ యూ ఆర్ అవుట్ సైడ్, ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ you are very careless, so you have to be careful while traveling outside. You are very careless, so you have to be careful while traveling outside. అంటే నీకు అజాగ్రత్త చాలా ఎక్కువ, కాబట్టి నువ్వు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. Now the example number 2 is I went out unnecessarily and lost my money. I went out unnecessarily and lost my money. అంటే నేను అనవసరంగా బయటకు వెళ్ళి నా డబ్బులని పోగొట్టుకున్నాను అని. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎవరితో బయటకు వెళ్తున్నావు. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో హూ ఆర్ యూ గోయింగ్ అవుట్ విత్, హూ ఆర్ యూ గోయింగ్ అవుట్ విత్, ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు టెల్ మీ హూ యూ ఆర్ గోయింగ్ అవుట్ విత్. యూ హ్యావ్ టు టెల్ మీ హూ యు ఆర్ గోయింగ్ అవుట్ విత్ అంటే నువ్వు బయటకి ఎవరితో వెళ్తున్నావో నాకు చెప్పాల్సిందే లేదా చెప్పి తీరాల్సిందే అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ బట్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దోస్ హూ కమ్ విత్ యూ. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ బట్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దోస్ హూ కమ్ విత్ యూ అంటే నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ నీతో వచ్చే వారి మీద అస్సలు నమ్మకం లేదు అని. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ అంటే నాకు నీ మీద నమ్మకం ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ బయటికి వెళ్లకుండా ఉండలేవా. ఎవరైనా ప్రతిసారి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ స్టాప్ గోయింగ్ అవుట్, కాంట్ యూ స్టాప్ గోయింగ్ అవుట్, ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని కాంట్ యూ రెసిస్ట్ గోయింగ్ అవుట్ ఇలా కూడా అడగొచ్చు. అంటే నువ్వు బయటకు వెళ్లకుండా ఆగలేవా లేదా ఆపుకోలేవా అని. Now the first example is every time I come home you are not home. Where do you really go? Or every time I come home you are not home. Where do you actually go? అంటే నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంట్లో ఉండటం లేదు, నువ్వు అసలు ఎక్కడికి వెళ్తావు అని. Now the example number 2 is I used to go out with my friends like that. Or I used to go out with my friends just like that. అంటే నేను ఊరికి అలా మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటాను అని. Now the last sentence is చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్ళావు. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో why did you go out without telling me? Why did you go out without telling me? ఈ విధంగా అడుగుతాం. without telling me అంటే నాకు చెప్పకుండా అని. Now the first example is how will I know where you are if you leave without telling me? How will I know where you are if you leave without telling me? అంటే నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు ఎక్కడున్నావో నాకు ఎలా తెలుస్తుంది అని. Another example is anyway I don't like your behavior at all. Anyway I don't like your behavior at all అంటే ఏదేమైనా సరే నీ పద్ధతి లేదా నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.